V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను కీర్తి. ముందుగా హెడ్లైన్స్. మోచేతికి బెల్లం పెట్టి ఆశలు పెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్. బీజేపీ వచ్చిన తర్వాతే దేవుణ్ణి పుట్టించినట్టు మాట్లాడుతున్నారన్న కేటీఆర్. దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని బీజేపీ ఆర్ఎస్ఎస్ లు చూస్తున్నాయి. సిపిఎం పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి సమావేశంలో మంత్రి తుమ్మల. జగిత్యాల జిల్లా కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం. వైద్యులు అందుబాటులో లేక ముజ్జు మృతి చెందాడని బంధువుల ఆరోపణ. కేసీఆర్ ను తిట్టడం, దేవుళ్ల మీద ఓట్లు పెట్టడమే కాంగ్రెస్ పని. హామీలను నెరవేర్చడంలో విఫలమైన కాంగ్రెస్ పార్టీ. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే సిరిసిల్ల పట్టణంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద కేటీఆర్ కార్నర్ మీటింగ్స్ నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ మోచేతికి బెల్లం పెట్టి ఆశలు పెట్టి అధికారంలోకి వచ్చిందని, కాంగ్రెస్ కు ఓటేసి మోసపోయామని చాలా మంది బాధపడుతున్నారని కేటీఆర్ వివరించారు. సిరిసిల్లలో కాంగ్రెస్ డమ్మి అభ్యర్థిని నిలబెట్టారని, అభ్యర్థితో మాకు పోటీ లేదన్నారు. బీజేపీ వాళ్లు వచ్చిన తర్వాతే దేవుణ్ణి పుట్టించినట్టు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీ ఓడిపోయినా దేవునికి వచ్చే నష్టమేం లేదని అన్నారు. సిరిసిల్లకు ఒక్క పనైనా చేయని బండి సంజయ్ కి ఓటేద్దామా అని కేటీఆర్ ప్రజలను ప్రశ్నించారు. వాళ్ళొకరు వీళ్ళొకరు అక్షంతలు తల్లి ఆయన మ్యాజిక్లు చేస్తే ఆగం కాకుర్రి. ఎందుకంటే ముందే డేంజర్. కొండగట్ట అంజన మంచిగా ఉంటాడు, తిరుపతి ఎక్కన్న మంచిగా ఉంటాడు, అయోధ్యలో శ్రీరాముడు కూడా జోరుదారు ఉంటాడు. ఏం కాదు, బరాబర్ బండి సంజయ్ గారిని ఒడగొట్టి ఇంటికి పంపుదాం. మన వినోదన్నను కారు గుర్తు మీద ఓటేసి గెలిపించుకుందాం. మన సిరిసిల్లకు మళ్ళీ తిరిగి మీరు ఎంపీలకి గెలిపిస్తే కేసీఆర్ గారు రాష్ట్ర రాజకీయాలను శాసించే పరిస్థితి వస్తుంది. ఆ రోజు రావాలని మీతో పాటు నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎండ్ అవుతుంది, మళ్ళీ మీరు ఇంటికి పోవాలని నాకు ఎరికే. ఎట్లా అయితే 200 రూపాయల పెన్షన్ని 2000 చేసుకున్నామో, ఎట్లా అయితే బీడీ కార్మికులకు కూడా కొత్తగా గతంలో ఎన్నడూ లేని విధంగా పెన్షన్లు ఇచ్చుకున్నామో, ఎట్లా అయితే నేత కార్మికులకు బతుకు తెరువు కోసం 3000 కోట్ల రూపాయలతో గెలిపించిండ్రు. 5వసారి ఎమ్మెల్యేగా గెలిపించినందుకు మీ అందరికీ కూడా ముందుగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు, హృదయపూర్వకంగా నమస్కారం. ఈ దయతోనే గెలిచి నేను 5 సార్లు ఎమ్మెల్యే. ప్రపంచంలో గుర్తింపు ఉందంటే, దేశంలో గుర్తింపు ఉందంటే, లేదా రాష్ట్రంలో అయినా మీరు ఓటేస్తేనే నాకు పదవి వచ్చింది, మీరు ఓటేస్తేనే నాకు గుర్తింపు వచ్చింది, నేనంటూ ఒక నున్నా అని తెలిసింది. అందుకే మొదటి నుంచి నా ఆలోచన ఏంటంటే, సిరిసిల్ల రుణం తీర్చుకోవాలి. నాకు జన్మనిచ్చింది మా అమ్మ అయితే, నాకు రాజకీయంగా రాజుతుండో ఏందో అనుకుంటాం తప్ప ఆడెవడో ఎవరికి తెలియదు. ఎవరో డమ్మిగానే తెచ్చిపెట్టారు ఇక్కడ బలవంతంగా రుద్దుడు తప్ప ఆయన ఎవడో ఎవరికి తెలియదు, గుర్తు కూడా పట్టరు. ఆయన ఎవరో ఉన్నాడు కాంగ్రెస్ ఆయన. కానీ బీజేపీ వాళ్ళతో మనకు పంచాయతీ ఉన్నది. ఇక బీజేపీ వాళ్ళ కథ ఏంది, వాళ్ళు ఒకటే నేర్చుకున్నారు. ఎందుకు వేయాలరా నీకు ఓటు అంటే, అక్షింతలు పంపిన ఇంటికి గుడి కట్టినా కాబట్టి నాకు ఓటేయాలి, గంత ఇంకేం లేదు. అక్షింతలు పంపినా వచ్చినా అక్షింతలందరికీ అవి అయోధ్యకి వెళ్ళాలి, ఆడికి వెళ్ళాలి. గిన్నె కంట్రోల్ బియ్యంలో పసుపు కలిపి పంపించారు లంగలు వాళ్ళు, పచ్చి లంగలు. రేషన్ బియ్యంలో, దొడ్డు బియ్యంలో ఆయన 4 పసుపు కలిపి మీకు పంపించారు. నేనేమంటున్నా అంటే, వాళ్ళు కేవలం దేవుడి పేరు మీద బతుకుడు నేర్చుకున్నారు. ఏమన్నా అంటే దేవుని పేరు చెప్పాలి, ఓటు వేయించుకోవాలి, అవతల పడాలి, మళ్ళీ 5 ఏళ్ళుగా నడవద్దు. 5 ఏళ్ల కింద గెలిచిండు బండి సంజయ్. ఎప్పుడన్నా వచ్చిండా సిరిసిల్లలో? ఒక్క ఏరియాలో ఎప్పుడైనా ఎవరైనా ఒకళ్ళ ముఖం చూసిరా ఆయనది? ఎన్నాడు? ఇవాళ మళ్ళీ వచ్చిండు 5 ఏళ్ళకు. నాకే ఓటేయండి, ఎందుకు వేయాలి రయ్యా అంటే మేము గుడి కట్టినాం. మరి గుడి కట్టుడు ఒక్కటే లెక్క అయితే కేసీఆర్ కట్టలేదా యాదగిరిగుట్ట? బ్రహ్మాండమైన యాదగిరిగుట్ట కట్టలేదా? 4 ఏళ్ల కింద కట్టిండు. ఈ రోజు పార్లమెంట్ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్ సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో హుస్నాబాద్ బీజేపీ ఇన్ఛార్జ్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, ఇతర ముఖ్య నేతలు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి కండువా కప్పి సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ ఇన్ఛార్జ్ సెక్రటరీ రోహిత్ చౌదరి, వేం నరేందర్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ పాల్గొన్నారు.
దేశ రక్షణ భవిష్యత్తు గౌరవం కోసం కేంద్రంలో సిపిఎం ఇండియా కూటమిలో చేరి కూటమిని అధికారంలోకి తీసుకువచ్చేందుకు పోరాటం చేస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని బాలాజీ గార్డెన్ లో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ గెలుపు కోరుతూ జరిగిన సిపిఎం పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సభలో తుమ్మల మాట్లాడుతూ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని బీజేపీ ఆర్ఎస్ఎస్ లు చూస్తున్నాయని విమర్శించారు. దేశ సార్వభౌమాధికారం సమగ్రతను కాపాడడానికి మహబూబాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్ ను గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మురళీ నాయక్, రామచంద్రు నాయక్, సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎస్ వీరయ్య, రాష్ట్ర నేతలు నాగయ్య, తూర్నపు సోమయ్య, సాదుల శ్రీనివాస్, కాంగ్రెస్ సిపిఎం పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఒక్కొక్క దఫా పోలింగ్ అవుతున్న కొద్ది ఆర్ఎస్ఎస్ నాయకులకు చెమటలు పడుతున్నాయి. ఇక పత్రికల్లో మీడియాలో విశ్లేషణలు వస్తున్నాయి. ఇప్పటికే పోలింగ్ జరిగిన ప్రాంతాల్లో అక్కడ ఇటువంటి ప్రయత్నం మొదలు పెట్టిండు. ఏం మాట్లాడుతున్నాడు ఆయన? నిరాసక్తతతో ఉన్నారని చెప్పి విశ్లేషణలు వస్తా ఉన్నాయి. ఇక్కడ కాంగ్రెస్ గెలవాలని పాకిస్తాన్ లో ప్రార్థన పత్రికా మిత్రులు, ఈ 2 గంటల ఇబ్బంది మనం భరించక తప్పదు. మన ఒక కర్తవ్యం కోసం మళ్ళా మోడీ ప్రధాని కావద్దు, మళ్ళా మోడీ ప్రభుత్వం రావద్దు అని జనం. ఒకవేళ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఏదన్నా తప్పు చేస్తే నిర్మోహమాటంగా నిలబెట్టి అడగగలిగేది సిపిఎం పార్టీ అని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి ఈనాడు భారతదేశానికి వచ్చినటువంటి కష్టాన్ని, ఇబ్బందిని, భవిష్యత్తులో జరగబోయేటటువంటి నష్టాన్ని గుర్తించినటువంటి కమ్యూనిస్టు పార్టీలు ఇండియా కూటమిలో చేరి ఈనాడు దేశానికి విచ్ఛిన్నకరమైనటువంటి శక్తులైనటువంటి బీజేపీని, ఈ దేశాన్ని విడగొట్టాలనేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ఆర్ఎస్ఎస్ని, అదేవిధంగా మతాల పరంగా, కులాల పరంగా, వర్గాల పరంగా ఎడగొట్టగలిగేటటువంటి వాళ్ళ ప్రకటనని ఎండగట్టాలని ఈనాడు ఇండియా కూటమిలో భాగస్వామి అయి భారతదేశ రక్షణ కోసం, భారత ప్రజల గౌరవం కోసం, భారత ప్రజల భవిష్యత్తు కోసం ఇండియా కూటమిలో సిపిఎం అగ్రభాగాన నిలిచింది. కాబట్టి దయచేసి అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకోవాలన్నా మీ సహాయ సహకారాలతోటి ముందుకు పోయేటటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కొద్ది రోజుల క్రితం అందరి సహకారంతో అధికారంలోకి వచ్చింది. మరి పెద్దలు కేసీఆర్ గారు చెప్తున్నాడు 200 సీట్ల కంటే మోడీకి ఎక్కువ వచ్చే అవకాశం లేదని. ఒక రకంగా చెప్పాలంటే మరి వాస్తవంగా నిజమైతే మాత్రం ఆయన మనసులో నుంచి చెప్పిన మాట వాస్తవం అయితే కేసీఆర్ గారు కొద్దిగా ఎన్లైజ్ చేసే వ్యక్తే. నాకు చిరకాల మిత్రులు. ఏం జరగబోతుంది, ఏంటో జరుగుతుంది అని చెప్పి మనస్పూర్వకంగా చెప్తే ఆయనది కరెక్టే ఉంటుంది. మరి అది కరెక్ట్ చెప్పాడా లేదా, లోపాయికారికంగా చెప్పాడా లేదా, లేకపోతే సికింద్రాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్ కు మద్దతుగా బోరుబండ డివిజన్ లో ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బోరుబండ డివిజన్ రాజ్ నగర్ బస్తీలోని బోరుబండ కార్పొరేటర్ బాబా వసీయుద్దీన్ సతీమణి హబీబా సుల్తానా గడప గడపకు వెళ్లి ప్రచారం నిర్వహించారు. సికింద్రాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా దానం నాగేందర్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని కాలనీవాసులను ఆమె కోరారు. Right. No. సైడ్ కి రావు. మేడం ఫోటో
ఖరాబ్ అవుతుంది. చూడాలి కాకా అక్కడ చూడు. కాంగ్రెస్ 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 గుర్తుకే మన ఓటు జై గుర్తుకే మన ఓటు. జగిత్యాల జిల్లా కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు అందుబాటులో లేక వ్యక్తి మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. మృతిని బంధువులు తెలిపిన వివరాల ప్రకారం కోరుట్ల పట్టణానికి చెందిన ముజ్జుని చికిత్స నిమిత్తం కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురాగా సకాలంలో డాక్టర్లు అందుబాటులో లేక ముజ్జు మృతి చెందాడని బంధువులు ఆరోపించారు. వైద్యులు అందుబాటులో లేకనే చనిపోయాడంటూ ఆసుపత్రిలో బంధువులు ఆందోళన చేశారు. ఆసుపత్రి అద్దాలు, ఫర్నిచర్ ధ్వంసమయ్యాయి. వైద్యులు ఆసుపత్రిలో రోగులకు అందుబాటులో లేకపోవడంపై ప్రజలు మండిపడుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు సమయపాలన పాటించని వైద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. आराम से बोलो ना। ఈయనతో అయితే అంటే నువ్వు ఇట్లాడు పక్కనే పట్టాడు. अब 18 तारीख 17 तारीख को शादी है, छोटी बच्ची की मानो। नहीं बात कर रहे ना और क्या. మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి తెలంగాణ జాగీర్ పార్టీ తరపున నరేష్ రెడ్డి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఎంపీ అభ్యర్థి నరేష్ రెడ్డితో V3 న్యూస్ రిపోర్టర్ ప్రసాద్ ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ ముఖాముఖిలో మహబూబ్ నగర్ ప్రజల గురించి, అక్కడ ఉన్న సమస్యలు, పార్టీ ముఖ్య ఉద్దేశాల గురించి చర్చించారు. ఈ సందర్భంగా నరేష్ రెడ్డి మాట్లాడుతూ ఉచిత విద్య, ఉచిత వైద్యం, వలసల నిర్మూలన ఇలా ఎన్నో మంచి పనులు చేస్తా అని చెప్పారు. బ్యాటరీ టార్చ్ గుర్తుకి ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని నరేష్ రెడ్డి ప్రజలను కోరారు. తెలంగాణలో ఎన్నికల ప్రారంభం సాగుతుంది. అలాగే మనం ఈరోజు మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థి దగ్గర ఉన్నాం. సార్ చెప్పండి సార్. నా పేరు నరేష్ రెడ్డి. నేను తెలంగాణ జాగీర్ పార్టీ తరఫున మహబూబ్ నగర్ ఎంపీ నరేష్ రెడ్డి పోటీ చేస్తున్నాను. నా సీరియల్ నెంబర్ వచ్చేసి 8, నా గుర్తు వచ్చేసి టార్చ్ లైట్. సార్ మీరు ఎలాంటి మేనిఫెస్టోతో ప్రజల్లోకి వెళ్తున్నారు సార్? మేము ఉచిత విద్య, ఉచిత వైద్యం, కార్పొరేట్ హాస్పిటల్స్, పేదరికం నిర్మూలన గురించి జనాల్లో. సార్ ప్రజెంట్ గా మీకు 3 పార్టీలు సమానంగా పోటీ సాగుతుంది. ఇక్కడ 3 పార్టీలు పోటీ పోతున్నాయి. అంటే ఆ 3 పార్టీలకు మీరు ఎలాంటి సమాధానం చెప్తారు? ఎలాంటి సమాధానం అంటే నేను జనాలలో నిత్యం తిరుగుతున్నా. నేను వాళ్ళకి తెలుసు, అలా నా వాళ్ళంటే తెలుసు. నేను గత 10 ఏళ్ళ నుంచి జనాలలోనే ఉంటున్నా. కాకపోతే తెర మీదకి ఇప్పుడు వచ్చినాం. తెర వెనకాల ఎవరెవరికో పని చేసినాం. వాళ్ళ మేము ముందరకు వచ్చినాం. సో ఇలాంటి అభివృద్ధి చేస్తే మీరు అంటే మీ నేమ్ కోసమని ఎలాంటి అభివృద్ధి చెప్తారు? పిల్లలు ఎదుటో ఇప్పుడు ఓటర్స్ ఎలా ఆకర్షించకుండా? మేము అదే చెప్తున్నాం కదండి, ఉచిత విద్య, ఉచిత వైద్యం, పేదరిక నిర్మూలన గురించి మేము జనాలకి వెళ్తున్నాం. వస్తే మేము దీనిపై పోరాటం చేస్తాం. ఓకే. సీరియల్ నెంబర్ 8 టార్చ్ లైట్ గుర్తుకు భారీ ఓట్లు వేసి గెలిపించాలని కోరుకుంటున్నాం మహబూబ్ నగర్ ప్రజలను.
5 నెలల కాంగ్రెస్ పాలనలో బీఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్ ను తిట్టడం, దేవుళ్ల మీద ఒట్లు పెట్టడంతోనే సరిపోతుందని ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలం చెందిన కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటు వేయాలని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నించారు. గత 10 సంవత్సరాలుగా ప్రజలకు మేలు చేసిన బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి చేవెళ్ల పార్లమెంటు అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని సబితా ఇంద్రారెడ్డి కార్యకర్తలకు విన్నవించారు. వికారాబాద్ జిల్లా మర్పల్లి మండల కేంద్రంలో ఎన్నికల సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ సమావేశంలో జిల్లా పార్టీ అధ్యక్షులు ఆనంద్, ఎంపీ అభ్యర్థి కాసాని, కార్తీక్ రెడ్డి, స్థానిక నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. 4 ఎకరాలు ఉన్న కూడా చక్కగా రాలే. కానీ ఈరోజు మళ్ళీ నిన్నేమంటున్నాడు రేవంత్ రెడ్డి, వచ్చే నెల 9వ తారీఖు వరకు నేను మొత్తం రైతు మంది వేసేస్తా, కేసీఆర్ నువ్వు ముక్కు నేలకు రాస్తావా అంటారు. ఎవరు రాయను ముక్కు నేలకు? నువ్వు సరిగ్గా టైం చేయలేవు రైతు బంధు కాబట్టి నువ్వు రాయి ముఖ్యమంత్రి కాదు ముక్కు నేలకు, కేసీఆర్ కాదు. ఇన్ని రోజులు మా రైతులు ఎదురు చూస్తున్నట్టు చేసినావు కాబట్టి ముఖ్యమంత్రి గారు ముక్కు నేలకు రాయాలి, కానీ కేసీఆర్ ఎందుకు రాయాలి? ఇంకొక మాట ఆలోచించండి. పోయిన నెల కేసీఆర్ గారు ఒక 15 రోజుల కింద రైతుల పంటలు ఎండిపోతున్నాయి, రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు, మరి వాళ్ళను ధైర్యం ఇయ్యండి, ఆ కుటుంబాలను ఆదుకోండి అని కేసీఆర్ గారు చెప్పిండు. చెప్తే ఏమన్నాడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు, నువ్వు ఎవరెవరు రైతులు చచ్చిపోయిండ్రో 24 గంటల. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మోచేతికి బెల్లం పెట్టి ఆశలు పెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, బీజేపీ వచ్చిన తర్వాతే దేవుణ్ణి పుట్టించినట్టు మాట్లాడుతున్నారన్న కేటీఆర్. దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని బీజేపీ, ఆర్ఎస్ఎస్ లు చూస్తున్నాయి. సిపిఎం పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి సమావేశంలో మంత్రి తుమ్మల. జగిత్యాల జిల్లా కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం, వైద్యులు అందుబాటులో లేక ముజ్జు మృతి చెందాడని బంధువుల ఆరోపణ. కేసీఆర్ ను తిట్టడం, దేవుళ్ల మీద ఓట్లు పెట్టడమే కాంగ్రెస్ పని, హామీలను నెరవేర్చడంలో విఫలమైన కాంగ్రెస్ పార్టీ, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.